Hey guys, welcome back to our channel Rajdev Crazy Vlogs. హలో ఎవ్రీవన్, నేను మీ రాజేష్. లాస్ట్ వీకెండ్లో మేము ఎక్స్ప్లోర్ చేసిన ప్లేస్ కోసం మీతో షేర్ చేసుకోవాలని వ్లాగ్ చేసాము. ఏంటి ఆ ప్లేస్ అని మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా? అదే శ్రీ ఘాటి సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్. ఈ టెంపుల్ వచ్చేసి ఎగ్జాక్ట్గా దొడ్డుబళ్ళాపుర తాలూకులో ఉన్న బ్రాహ్మణ భీది అనే ఒక ప్లేస్లో అయితే ఉంది. ఇది బెంగళూరు నుంచి ఎగ్జాక్ట్గా ఈ టెంపుల్కి 60 కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే ఉంది. సో మాతో పాటు మీరు కూడా బెంగళూరు సిటీతో పాటు టెంపుల్ని కూడా ఎక్స్ప్లోర్ చేయండి. బెంగళూరు వినటానికి చాలా అందమైన ప్లేస్. ఇది చూడటానికి కూడా చాలా అందంగానే ఉంటుంది. ఈ బెంగళూరు సిటీలోనే కొన్ని మోస్ట్ పాపులర్ ప్లేస్లు అయితే ఉన్నాయి. అవి ఏంటంటే మారతల్లి అనే ఒక ప్లేస్ అయితే ఉంటుంది. ఈ మారతల్లిలో మ్యాక్సిమం మన తెలుగువారే ఎక్కువ ఉంటారు. సో ఇదే ప్లేస్లో ఐటీ కంపెనీస్ కూడా ఎక్కువగా ఉంటాయి. నెక్స్ట్ మెజెస్టిక్, బెంగళూరుకే మెయిన్ పిల్లర్ లాంటిది ఈ మెజెస్టిక్. ఎందుకంటే ఇక్కడ నుండే దాదాపు అన్ని రైళ్ళు బస్సులు కూడా ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతాయి. నెక్స్ట్ కోరమంగళ అనే ఒక ప్లేస్ అయితే ఉంటుంది. ఈ కోరమంగళ అయితే నైట్ లైఫ్ ద బెస్ట్ లైఫ్ అని అయితే చెప్పచ్చు నేను. నెక్స్ట్ మల్లేశ్వరం అని, యలహంక అని, కృష్ణరాజపురం అని చాలా మోస్ట్ పాపులర్ ప్లేస్లు అయితే ఉన్నాయి. ఇన్ ఫ్యూచర్లో ముందు కూడా నేను ప్రతి ఒక్క ప్లేస్ మీకు ఎక్స్ప్లోర్ చేస్తాను, చేసి మీకు ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తాను. అండ్ నెక్స్ట్ ఇక్కడ విజిట్ చేయాల్సిన టెంపుల్స్ అయితే చాలా ఉన్నాయి. అందులో ఇస్కాన్ టెంపుల్ అయితే ఒకటి ఉంటుంది, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. నెక్స్ట్ శివ మందిరం అని ఒకటి ఉంటుంది, అది కూడా చాలా బాగుంటుంది. నెక్స్ట్ పెద్ద గణేష్ మందిరం అని, బనశంకరి మందిరం అని, ఇంకా చాలా అంటే చాలా టెంపుల్స్ అయితే ఉన్నాయి. ముందు ఈ టెంపుల్స్ కోసం కూడా మనం విజిట్ చేద్దాము, వ్లాగ్స్ కూడా చేద్దాము.
అదే లాల్ బాగ్ బొటానికల్ గార్డెన్. బెంగళూరులో ఉన్న అతి పురాతనమైన ఉద్యానవనం ఇది. ఈ ఉద్యానవనంలో 240 ఎకరాల్లో అయితే ఇది ఉంది. 1000కి పైగా పూల మొక్కల రకాలు ఉంటాయి ఇక్కడ. అందులో 100కు పైగా 100 సంవత్సరాలు నిండిన భారీ చెట్లు అయితే ఉంటాయి లోపలికి వెళ్తే మాత్రం. కార్ యాక్సెసరీస్ కావాలనుకున్న వాళ్ళకైతే ఈ ప్లేస్ బెస్ట్ ప్లేస్ అని అయితే నేను చెప్తాను. నేను కూడా ఇక్కడ చాలాసార్లు విజిట్ చేశాను. నా కార్కి కూడా నేను చాలా పార్ట్లు ఇక్కడే తీసుకున్నాను. సో ఈ ప్లేస్లో ఏంటంటే రేట్లు మాత్రం మన ఆస్తులు అడుగుతారు. కాకపోతే మనం మాట్లాడుకునే దాన్ని బట్టి ఉంటుంది ఇక్కడ ఏంటని చెప్పేసి. మోసాలు కూడా ఎక్కువ జరుగుతూ ఉంటాయి. కాకపోతే మనం చాలా కేర్ఫుల్గా మనకి ఎంతకైతే కావాలో అంతలోనే వెళ్ళి అక్కడ కొనుక్కోవాలి. బట్ ఏ పార్ట్ అయినా సరే మన కార్ యాక్సెసరీస్ ఇక్కడ అయితే దొరుకుతుంది, అవైలబుల్లో ఉంటుంది.
ఇది అనంతపూర్ మరియు కర్నూలు నేషనల్ హైవే. సో ఇదే హైవే నుంచి మనం దేవనహల్లి ఎయిర్పోర్ట్ టోల్ గేట్ దగ్గర నుంచి లెఫ్ట్కి కట్ అవ్వాలి. ఫైనల్గా బెంగళూరు ట్రాఫిక్ సిగ్నల్స్తో మనం ఒక యుద్ధం చేసుకొని ఇక్కడికైతే రీచ్ అయ్యాము. సో ఇక్కడ కార్ పార్కింగ్ కోసం 40 రూపాయలు కూడా వీళ్ళు ఇక్కడ ఛార్జ్ చేశారు. లోపలైతే ఏమి ఎక్స్ట్రా ఛార్జ్ అయితే ఏం తీసుకోలేదు. సో గుడి ప్లేస్లో మనం ఎక్కడైతే ఫ్రీగా ప్లేస్ అయితే ఉందో అక్కడ మనం కార్ కూడా పార్క్ చేసుకోవచ్చు. ఇదే శ్రీ ఘాటి సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం. సో మేము ఆ కార్ పార్కింగ్ కోసము దేవాలయం దగ్గరగా వెళ్ళి పెట్టుకున్నాము. కార్ పార్కింగ్ ప్లేస్ అక్కడ కూడా మాకు బాగానే దొరికింది. ఘాటి సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి అయితే 600 సంవత్సరాలకు పైగా చరిత్ర అయితే ఉంది. సంతానం లేని దంపతులకు వ్రతం చేస్తే స్వామివారికి సంతానం కలుగుతుందని భక్తుల విశ్వాసం. మరియు ఏమిటంటే ఇక్కడ పాములు విగ్రహాలను ప్రతిష్ఠించడం నాగరహావు అంటారు, అంటే నాగపాములు. గుడి దగ్గర ఇలాంటి వేల కొద్ది విగ్రహాలను కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ ఫ్రీ దర్శనం మరియు స్పెషల్ దర్శనం కూడా ఉంది. స్పెషల్ దర్శనం 50 రూపీస్ తీసుకుంటారు ఒక మనిషికి ఛార్జ్. సో మేము 50 రూపీస్ దర్శనంకి అయితే వెళ్ళాము ఫాస్ట్గా వద్దామని. కాకపోతే మేము వెళ్ళిన టైంలో ఏంటంటే స్వామివారికి 9:30 వరకు కూడా స్వామివారికి డోర్లు అయితే ఓపెన్ చేయలేదు. మేము 8:30కే లోపలికి వెళ్ళాము. సో 1 అవర్ మేము గుడి లోపల అయితే వెయిట్ చేయాల్సి వచ్చింది. మన
మనం ఇప్పుడు గుడి లోపల కూడా చూద్దాం రండి. లోపల చాలా అంటే ప్రశాంతంగా ఉంది గుడి లోపల కూడా. బట్ ఏమిటంటే మనం వెళ్ళటానికి చాలా అన్‌కంఫర్టబుల్‌గా అయితే ఉంటుంది లోపల. సో ఎందుకు అలా అన్‌కంఫర్టబుల్‌గా ఉంచారైతే మరి అయితే తెలియదు. సో మనుషులు వెళ్ళటానికి దేవాలయం లోపల కూడా స్వామివారిని దర్శనం చేసుకునేందుకు కూడా ఒక మనిషి వెళ్ళేంత దారే ఉంటుంది. నార్మల్ టెంపుల్స్లో అయితే ఫ్రీగా ఉంటుంది. బట్ ఈ దేవస్థానంలో వచ్చి స్వామివారి దగ్గరికి వెళ్ళటానికి మాత్రం ఒక మనిషి వెళ్ళేలానే ఉంటుంది. అది కూడా చాలా అన్‌కంఫర్టబుల్ ఉన్న ప్లేస్‌లో అయితే ఉంటుంది. మేబీ స్వామివారికి అలాగే వెళ్ళడం ఇష్టమేమో. సో అందుకే అలానే ఉంచారు ఆ ప్లేస్‌లు కూడా. మా దేవాంశ్ బాబు కూడా చాలా ఎంజాయ్ చేశాడు టెంపుల్ ఉన్న ప్లేస్‌లో అయితే. వాడికి చాలా బాగా నచ్చినట్టు ఉంది ఇక్కడ. సో గుడి లోపల మేము మ్యాక్సిమం మొత్తం కవర్ చేయడానికి కావలేదు. ఎందుకంటే గుడికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనం కూడా ఫాలో అవ్వాలి. ఫోటోగ్రఫీ అండ్ వీడియోగ్రఫీ కూడా అక్కడ అలౌ లేదు. సో ఎంతవరకు అయితే పర్మిషన్ ఉందో మేము అంతవరకే తీసుకుని వచ్చాము షూట్ అయితే. సో ఇక్కడే స్వామివారి ప్రసాదం మనకైతే పెడతారు. సో ఇదే లైన్లో వెళ్ళి మనం ప్రసాదం తీసుకోవాలి. మేము వెళ్ళినప్పుడు మాకు స్వీట్ పొంగలు మరియు కార పొంగలు పెట్టారు. చాలా అంటే చాలా బాగుంది తినడానికి స్వామివారి ప్రసాదం. డిసెంబర్లో ఇక్కడ జరిగే జాతర చాలా ప్రసిద్ధి చెందింది. మరియు పొరుగు రాష్ట్రాలైన తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కేరళ, మహారాష్ట్ర పాటు మన కర్ణాటకలో అనేక ప్రాంతాల నుండి రైతులు పశువుల సంతలో కూడా ఇక్కడ పాల్గొంటారు ఆ రోజు. ఏడు తలల నాగపాము ఉన్న కార్తికేయ విగ్రహం ఒకే రాతితో తయారు చేయబడి కూడా ఉంటుంది ఇక్కడ గుడి దగ్గర. Thanks for watching. For more updates, please do like, share, comment and subscribe to Rajdev Crazy Vlogs.